అయితే అక్కడ ఇలాగే కొంతమంది సేవకుల్ని తన ఆత్మ ద్వారా పిలవడం జరిగింది. కొంతమంది జనాల మయాన్ని దేవుడు పేర్లెట్టి పిలిచాడు అన్నమాట. పేర్లెట్టి పిలిచి, నిన్ను సేవకు దేవుడు అభిషేకించిపోతూ ఉన్నాడు, నిన్ను సేవకు దేవుడు పిలుచుకోబోతూ ఉన్నాడు, నువ్వు బలమైన పరిచర్య చేయబోతూ ఉన్నావని దేవుడు నాతో మాట్లాడాడు. నేను అది చెప్పాను వాళ్ళకి. ఈరోజు ఇక్కడ అభిషేకం పొందుతున్న దేవుని యొక్క దాసుడు యెషయా దేవుడు చెప్తున్నాడు, నీకు దేవుని ఆత్మ ద్వారా నేను చెప్తూ ఉన్నాను, నువ్వు బలమైన పరిచర్య చేయబోతూ ఉన్నావు. హల్లెలూయా. అంతేకాదు, రాత్రి కూటం పెట్టుకున్న తమ్ముడు కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇది రాత్రే నాకు దేవుడు బయలుపరిచాడు, కానీ నేను అక్కడ మాట్లాడలేకపోయాను. రాత్రి కూటం పెట్టుకున్న దేవుని యొక్క తమ్ముడు చెప్తున్నాడు, జాన్, ఆ బ్రదర్ కూడా దేవుని పరిచర్యలో ఉండబోతూ ఉన్నాడు. అన్నా, నీ పరిచర్య చాలా అభివృద్ధి చెందబోతూ ఉంది, నీ పరిచర్య చాలా అభివృద్ధికరంగా ఉండబోతూ ఉంది, నువ్వు ధైర్యంగా నిలబడు, నువ్వు నిలబడిన చోటనే దేవుడు నేను హెచ్చించిపోతూ ఉన్నాడు. ఇది ప్రవచనాత్మపూర్వకంగా నేను చెప్తా ఉన్నాను. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు చాలా బలమైన పరిచర్య చేస్తావు. అంతేకాదు, నువ్వు చాలా మంది సేవకులు తయారు చేయబోతూ ఉన్నావు దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని అభిషేకంతో దేవుడు నేను వాడుకోబోతూ ఉన్నాడు. ఎటువంటి అభిషేకం అంటే దయ్యాల మీద దయ్యాలను వెళ్ళగొట్టే శక్తి అభిషేకం దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ దినం ఈ దాసులందరినీ ఎందుకు నడిపించాడంటే ఆ అభిషేకం నీ స్థిరస్థాయిగా నిలబడబోతోంది.